ప్రకటనలకే కానీ ఆచరణకి శూన్యం అవుతుంది. కాబట్టి మై నాలెడ్జ్ మాకున్న కొద్ది అనుభవం. ఆచరణ ప్రకటనలకు బాగుంది, తను అనౌన్స్ చేసింది, ఎన్నికల్లో ప్రకటించింది బాగుంది. మరి తద్విరుద్ధం శాశ్వతమైన శాశ్వత పరిష్కారం అనేది రాగానే కూతురు ఒక పక్క, కొడుకు ఒక పక్క, తాగుడు ఒక పక్క, వాళ్ళ అవతరాలకు పోతారు, లాక్కెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికైతే ఇచ్చావో వాళ్ళకి ప్రయోజనం జరగట్లా. అయిన వసతులు మరిగిపోయినాయి. అసలు మన సాంప్రదాయ సంకళ్ళు పూర్తిగా బద్దం అయిపోయినాయి. ఆ మోడీ ఏమో అంతకని తిడతాడు, దానికి వంత బలుగుతాడు ఈయన. సంస్కృతి మన తిడతలో ఒక అనుభవం మీకు కూడా అనుభవం ఉండుంటుంది. అమ్మ నాన్నమ్మలు వేళదప్పు వచ్చి మంచిళ్ళు అడిగితే, అరే బాబు తిన్నావా లేదా, వేళదప్పు ఉన్నావు, ఇంత పెద్ద ఉంది, ఇంత పెరుగుంది, ఇంత పచ్చడి ఉందిరా, తినేయాలరా బాబు నాడు. ఇప్పుడు అన్నగారు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రకటనలకే కానీ ఆచరణకి శూన్యం అవుతుంది. కాబట్టి మై నాలెడ్జ్ మాకున్న కొద్ది అనుభవం. ఆచరణ ప్రకటనలకు బాగుంది, తను అనౌన్స్ చేసింది, ఎన్నికల్లో ప్రకటించింది బాగుంది. మరి తద్విరుద్ధం శాశ్వతమైన పరిష్కారాల మార్గం లేకుండా వేస్తోంది. అందుకని ఆ దృష్టితో మరి కొంత వ్యతిరేకత వస్తుంది. ఎంతో కొంత తీసుకుని ఉన్నారు కనుక అనుకూలత కూడా వస్తుంది. అందుకని భవిష్యత్తును మనం ఊహించలేకపోతున్నాం. నన్ కెన్ ఎక్స్పెక్టెడ్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అన్నగారు, ఈ సంక్షేమ పథకాలు, నవరత్నాలు నిజమే, వీటన్నిటిలో ఎవరు అందరూ హర్షించదగ్గాయి, ఎవరు కాదంటే అకీళ్ళే. కరెక్ట్ అన్నగారు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు, పని చేయడం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతుంది. నేను అదే శాశ్వత పరిష్కారం అనేది రాగానే కూతురు ఒక పక్క, కొడుకు ఒక పక్క, తాగుడు ఒక పక్క, వాళ్ళ అవతరాలకు పోతారు, లాక్కెళ్ళిపోతున్నారు. కానీ ఎవరికైతే ఇచ్చావో వాళ్ళకి ప్రయోజనం జరగట్లా. మరి 10 పరగతో జరగవుగా. అందుకని ఆ వెరగ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అదే విషయం. అది సోమరులు అవుతున్నారా? అంతే తప్పనిసరిగా తాగటానికి ఎక్కువ అలవాటు పడ్డారు, అలవాటు చేశారు. మౌలికమైన వసతులు మరిగిపోయినాయి. అసలు మన సాంప్రదాయ సంకళ్ళు పూర్తిగా బద్దం అయిపోయినాయి. ఆ మోడీ ఏమో అంతకని తిడతాడు, దానికి వంత బలుగుతాడు ఈయన. ఏ సంస్కృతి మన తిడతలో ఒక అనుభవం మీకు కూడా అనుభవం ఉండుంటుంది. అమ్మ నాన్నమ్మలు వేళదప్పు వచ్చి మంచిళ్ళు అడిగితే, అరే బాబు తిన్నావా లేదా, వేళదప్పు ఉన్నావు, ఇంత పెద్ద ఉంది, ఇంత పెరుగుంది, ఇంత పచ్చడి ఉందిరా, తినేయాలరా బాబు నాడు. ఇప్పుడు మంచిళ్ళు కొనుక్కుంటున్నాం, ఇచ్చే దిక్కు లేక. మరి శాశ్వత పరిష్కారం అయింది అది. అందుకనే ఏ సంస్కృతి అయితే మనం ముందుకు వెళ్ళాము, ఏ ఆశయం కోసం అయితే మనం స్వాతంత్రం అమ్మాయించుకున్నాం, అవన్నీ అయిపోతున్నాయి. అది ఉన్నత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి కదా. వీడు తినటం తాగటం వాడు చెప్పిందా వినటం తప్పితే ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియట్లేదు. తాగటం తప్పితే పిల్లలకి బట్టలు ఉన్నాయా, పిల్లలకు పుస్తకాలు ఉన్నాయా, లేకపోతే చదువులు ఉండాలండి. ఇది ఎట్లా? అది చట్టాలు కూడా మార్చేస్తాడు. మనకున్న మౌలికమైన స్వరూపులు ప్రపంచ మార్పులకి మనుగడకి అనుకూలంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు జరిపిన వాటిని కూడా పక్క పెట్టాడు. పుస్తకాల్లో చదవట్లేదు, పుస్తకాలు చదవటానికి లేదు, మేము చదువుకున్నాం పెట్టి. మరి నేను చేతబడి మొక్కుడు తాగా, చేతబడి టిఫిన్ చేసేవారంటే చేయలే నేను. అందుకని వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, నేను తిని పారేసా. అది చేతబడి అంట. ఆ కొవ్వొత్తులు తీసుకొచ్చారు, అవి కూడా ఎప్పుడప్పుడు నేను చదువుకున్న టైంలో కరెంట్ కూడా లేదు ఇంటికో. మరి ఆ కొవ్వొత్తులు పెట్టుకొని చదువుకున్నా. వాళ్ళు ఏదో చిన్న చెంబు తాంబడితే మంచుకోవటానికి బాగుందో ఇది కూడా తీసుకొని జైలు ఇంటికి పట్టుకెళ్ళిపోయా. తీరా సాయంత్రం ఆటలకు వచ్చేసరికి ఇంటికాడ నుంచి వచ్చారు, అందరం కలిసి వెళ్తుంటే తీరా బాగున్నావు అని అడుగుతున్నారు. మరి ఏం జరుగుతుంది, నాకు బాగొట్టం ఏంటో, నేను అయ్యగానే ఉన్నాను కదా. కాదురా అని ఒకడు పాస్కాన్ని తీసుకెళ్ళి అసలు చెప్పాడు, మరి ఇది తెచ్చుకొచ్చారని. మనకేమో వద్దురా, అయిపోయిందిగా, ప్రశాంతంగా ఉన్నానికి వచ్చేస్తున్నాను. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మన పాఠంలో జీర్ణం వాతాపజీర్ణం అనేవాడు మా అమ్మమ్మ నాయన వాడు. అదేంటనుకున్నావు, వాడు రాక్షసు అంటే వాడు చర్మం తీసుకెళ్ళి అందులో పెడితే యజ్ఞం కోసం బ్రాహ్మణులు తినేవాళ్ళట. ఒక ముక్క అన్న తినాలి సూత్రప్రాయంగా. అది తింటే ఆ దశలో వాడి పేరు పిలిస్తే గమ్మున ఆయన చంపేసి వస్తా అంటే వాళ్ళని చంపాలి ఉద్దేశం. అది ఇవన్నీ చెప్పాను వాళ్ళకి. ఒకవేళ ఏదైనా ఉంటే డౌటు ఆ తీసినోడికి, ఎందుకంటే రేపొద్దున మరీ నిజంగానే ప్రమాదం జరుగుద్దేమో మాకు తెలియదు, నేను పెద్దోడినే కదా. అది చెప్పా, ఏదైనా జరిగితే తీసినోడు భోజనాలు కదా, తిన్నోడికి ఏమవుతుంది, నాకు జీర్ణం అయిపోయింది, మళ్ళీ ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళి తింటా అంటా అన్నా నేను. అంతే, వారం రోజులు తీసినోళ్ళు ఇద్దరు జ్వరం వచ్చేసింది. పలసి తింటోళ్ళందరూ నన్ను తిట్టారు. చెప్తున్నా, ఇట్లా మనం వాస్తవాలను పక్కకు పెట్టి మాట్లాడుకుంటున్నాం.
ఏ స్వాతంత్రం సంపాదించుకున్నామో ఎవరికో చదువు వాళ్ళు పోయి వీళ్ళు వాటాలేటు కోసం మొదలుపెట్టారు. చూసారా? అది ఆ మేరకు మరి ప్రజాస్వామ్యం ఎటు పరిగెడుతుంది అనేది ఆ చిత్రం. మరి కుర్రాళ్ళు మీరు అందరూ భవిష్యత్తు మాది అయిపోయింది. నాది 73. ఇప్పుడు నేను 7 ఉద్యోగాలు చేశాను. ఎమ్మెల్యే సీట్ ఇస్తానంటే ఆ వైజాగ్లో ఉద్యోగానికి కూడా చేశాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ కూడా. మరి ఇది అసలు అట్లా జరిగింది. ఇవాళ సమస్య ఇది అసలు తినటం తాగడం బజార్లో అమ్మడి తిరగటం, లేదా నాన్నమ్మనో అమ్మయో వాళ్ళయో పోగులు లాక్కెళ్ళి తినటం చంపాడు. సంచేసిన వాళ్ళు ఉన్నారు, మీరు చూసుంటే పేపర్లో చూస్తున్నాను నేను. అది నేను అనేది. ఈ మేరకు అన్నగారు రాజధాని విషయానికి వస్తే మరి ఏమంటారు? రాజధాని అసలు ఆ వేళ అక్కడే కట్టుంటే అందులో ఉన్న బెద్దాలన్నీ మధ్యాలన్నీ బయటపడాయి. వాస్తవం ఉంటే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ప్రొఫెసర్ కూడా ఒక ఆయన చెప్పాడు, అక్కడ ఏదో మంగళగిరిలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం నుంచి పందారు నీళ్ళు పోస్తారు, లేకపోతే అది పేలిపోద్దంట. అది నుంచి అటు వెళ్ళి ఎక్కడి నుంచో కృష్ణానది దాకా ఉందంట ఆ సొరంగం మీద. అదేమన్నా పేలిపోద్దంటే అదన్నా చెప్పాడు, అది చెప్పలా ఈయన. ఆయన ఇచ్చాడు, చేశాడు, ప్రభుత్వం చేశాడు. తను ఇచ్చిన పథకం పేరుతో ఖచ్చితంగా అక్కడ రాజధాని ఓపెన్ చేసి ఉంటే ఇవాళ మంచిగా జరిగి ఉండేది అనేది అనుకుంటున్నారు. కానీ మరి అక్కడెక్కడో కడతానంటే ఒత్తుని తుఫాను వస్తే మళ్ళీ అక్కడ కడితే కంపెనీలన్నీ పాడైపోతాయి కదా. అది ఆ దృష్టితో మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో. ప్రజాస్వామ్యం పక్కదోల పడుతుంది. మనం వేయించాలో మన పిల్లలకేం, మీరు కూడా కుర్రాళ్ళే కనుక పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిలో పడిపోయాం. డిమోరలైజ్డ్ డెమోక్రసీ అకార్డింగ్ మై నాలెడ్జ్. అన్నగారు మరి 2024 ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా? అసలు ఎవరు వస్తారనే చెప్పలేం కానీ ప్రజల నాడు ఏం చెప్తా ఉంది. మన మండలంలో చెట్టు కింద కూర్చొని చెప్పేవాళ్ళు, అరే ఆ ఊరు ఎటు వచ్చింది, ఈ ఊరు ఎటు వచ్చిందని అడిగి. ఏది ఒక మా విశ్వాసం, మాట, నమ్మకాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అసలు అయ్యాయి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు అదేనా వేసేస్తున్నారు. మేము అక్కడే చెప్పాము కమ్యూనిస్టులుగా ఏమని, అయ్యా మీరు ఎవరు తీసుకున్నా నిత్య సంబంధాలు ఉంటే నీ ఊరోడు నీ ఓరోడు అయ్యి ఉంటే ఏంట్రా బాబాయ్ ఏంటి పరిస్థితి మరి అని అడిగితే వాడు సమాధానం ఇచ్చేవాడికి ఎవడికన్నా ఇవ్వండి. డబ్బులు తీసుకుంటే వేయలేదు అనుకుంటాడు వాడు అని కూడా చెప్పాం. అబద్ధం నిజం. మరి ఆలోచించి వేయండి అని చెప్పి అది కూడా ఫెయిల్ అయిపోయాం. ఇంకేం లేదు, కమ్యూనిస్టులకు ఏం పని లేదురా, ఇక బజార్లో అమ్మటి తిరగటం, ఆటలు చేస్తాం, బస్సు రావడం అంటున్నారు. ఎవరు అవసరాల కోసం చేస్తున్నామో ఏంటో కూడా తెలియకుండా ప్రజలు అలా విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యం పక్కదోవ పట్టిందో నిజంగా వాళ్ళ ప్రయోజనాలు జరుగుతున్నాయి. బలహీన యొక్క దౌర్భాగ్య స్థితి హీనంగా అవుతుంది. వాళ్ళు వాటాలు వేసుకున్న అవసరం అయితే ఏళ్ళ కూడా తాకడ పెట్టేస్తారేమో డౌట్ వచ్చేసింది. రాష్ట్రం ఇలానే అప్పుల్లోకి వెళ్ళిపోతుందంటారా? మామూలుగా కాదు, వెళ్తుంది. అప్పులే జనాలపైన భారమే కదా. భారమే కదా, వీళ్ళకి తెలియదు కదా. ఆ భారం మన మీద పెడుతుంది, మన నెత్తి మీద వస్తుందని భారం వీళ్ళకి తెలియదు కదా. మరి అంతే మరి.